నమస్తే, వెల్కమ్ టు పూరలోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఫీజుల దోపిడీ పైన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాని గురించి మనతో మాట్లాడడానికి మురళీ శర్మ గారు, సోషల్ యాక్టివిస్ట్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు ఈ అధిక ఫీజులు ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నారు, దీనిపైన మీ స్పందన? అధిక ఫీజులు ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు, కానీ దీనికి పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మా మిత్రుడు ఒక ఆయన చెప్పారు, వాళ్ళ బాబు కంట ప్రీ ప్రైమరీ స్కూల్లో చేర్చాను, ₹1,00,000 ఫీజు. ఆయన చాలా గొప్పగా చెప్తున్నాడు, ప్రౌడ్గా చెప్తున్నాడు. ఈ రోజునటువంటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వ పాఠశాలలో కనుక ఎవరినైనా పిల్లలని జాయిన్ చేపిస్తే సిగ్గుపడాలి ప్రభుత్వ ఉపాధ్యాయులండి. ఒక్కొక్కరు 80,000 నుంచి ₹1,00,000, లక్ష పైన శాలరీ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు బాధ్యత వహించట్లేదు. మీ స్కూల్లో చదివేటువంటి విద్యార్థి లేదంటే మీ ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి విద్యార్థి ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కానీ ఆ యొక్క లెక్చరర్ని కానీ ఖచ్చితంగా కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజున చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే, శుభ్రంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్ ఫండ్ బిజినెస్లు చేసుకుంటున్నారు, చాలా అదర్ యాక్టివిటీస్లో ఉన్నారు. ఇది నిజంగా దురదృష్టకరమైన విషయం. నిజంగా అసలు ఎంతమంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్తున్నారు అనేది కూడా మనం గమనించాల్సిన విషయం ఉంది. వీటన్నిటి వల్లే ఇక తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా వెళ్ళిపోయి ప్రైవేట్ స్కూల్లో చేరడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో కన్నా చేస్తే చాలా ప్రైవేట్ స్కూల్లో కూడా ఓన్లీ 10th క్లాస్ చదివే వాళ్ళే, ఇప్పుడు 5వ క్లాస్ లోపు చదువుందనుకోండి, 10th క్లాస్ చదివే వాళ్ళే ఆడపిల్లలు కానీ ఒక బాయ్స్ కానీ వాళ్ళే ఉన్నారు టీచర్స్గా. ఇదే చాలా మీరు గమనించండి. ఒక పల్లెటూరులో అయితేనేమి, ఇక్కడ చిన్న సైజు పట్టణాల్లో మరి అంత తక్కువ చదువు ఉన్నటువంటి వాళ్ళు కూడా టీచర్స్గా పనిచేస్తున్నప్పటికి కూడా అక్కడే అధిక ఫీజులు చేర్చి మరి ప్రభుత్వ ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకు జాయిన్ చేస్తున్నారంటే బాధ్యత వహిస్తారని. ఒక పిల్లోడు కనుక ఫెయిల్ అయితే ఊరుకుంటారా? పేరెంట్స్ వెళ్ళి ఖచ్చితంగా కూడా ప్రైవేటు ఉపాధ్యాయులను అడుగుతారు. ఖచ్చితంగా కూడా స్కూల్ మేనేజ్మెంట్ అనేది బాధ్యత తీసుకోవాలి. వ్యవస్థను కూడా ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కూడా ఈ యొక్క మీటింగ్ వల్ల ఏదో జరుగుతుందని కూడా ఎవరు మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఫీజులు అట్లా జీరో ఉన్నాయి, ప్రైవేట్ ఫీజులు తగ్గించండి అని చెప్తున్నారు. ప్రైవేట్ ఫీజులు వాస్తవానికి ఏంటంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రైవేటు కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ ట్రస్ట్ల రూపంలో ఉంటాయి. ఇది గమనించాల్సిన విషయం. సొసైటీ రూపంలో ఉంటాయి. ఫీజు అనేది కేవలం ₹1,000 పెడతాడు, డొనేషన్ 50,000 పెడతాడు. డొనేషన్ రూపంలో వాళ్ళు తీసుకోవచ్చండి. ఇక ఆకునూరు మురళి గారు కానీ మరొకరు కానీ రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు చాలామంది కూడా నెలకి ఎలాగో పెన్షన్ వస్తుందని చెప్పే ఉద్దేశంతో ఇటువంటి మీటింగులు పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే చట్టంలో మార్పులు తీసుకురావాలి, సమాజంలో మార్పు తీసుకోవాలి, విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఏమైనా అంటే ప్రతి చోట కూడా పెట్టండి, ప్రతి చోట మోడల్ స్కూల్ పెట్టండి, డబ్బులు ఎవడు ఇవ్వాలి? పెడితే అవుతాయి. పూర్వకాలంలో చెట్టు కింద చదువులు చెప్పేవాళ్ళు, మరి అప్పుడు ఎట్లా చదువుకున్నారు? అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వచ్చింది పూర్వకాలంలో? అప్పుడు కనీసం బిల్డింగ్ కూడా కాదు, చెట్టు కింద కూర్చోబెట్టి చదువులు చెప్పేవాళ్ళంట. మేము మా చిన్నప్పుడు వేప చెట్టు కింద కూర్చొని చదువుకునే వాళ్ళమే. మా ప్రమాణాలు స్టాండర్డ్ చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి కూడా పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు, కొంతవరకు అవసరమే కాదు కూడా అట్లేదు. అందుకే ఇప్పుడు మన ఢిల్లీలో మన వాంగ్చుక్ గారు కూడా ఈ విధంగా ఉద్యమం చేయడం జరిగింది. అటువంటి ఉద్యమం కూడా దేశమంతా కూడా రావాలి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలి. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి ₹1,00,000 ఫీజు కడుతుంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ కూడా ₹1,00,000 ఫీజు కడుతున్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీనికి బాధ్యత ఎవరు? మరి అటువంటిప్పుడు వాళ్ళ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళేసేసి ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకు పోయి జాయిన్ చేపిస్తున్నారు? సో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గొప్పలకు పోవడం మానుకోవాలి. ప్రభుత్వం కూడా సొసైటీ అనే లిస్టులోంచి కూడా తప్పనిసరిగా స్కూళ్ళు, కాలేజీలు, ఒక వైద్య వ్యవస్థను కూడా తీసేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇచ్చేటువంటి రిసిప్ట్ ఎవరైనా చూసుకోండి, ఒక స్కూల్ ఇచ్చే రిసిప్ట్, కాలేజీ ఇచ్చే రిసిప్ట్, ఫీజు అనే చోట చాలా తక్కువ ఉంటుందండి. వేరే ఇతర మనీ అని ఉంటుంది, అక్కడ ఎక్కువ అమౌంట్ పెడతారు, అక్కడ 50,000 రాస్తారు. దానికి ఏంటంటే ఎనీ సొసైటీ ఆర్ ఎనీ ఫౌండేషన్ ఆర్ ఎనీ ట్రస్ట్ కెన్ టేక్ ఎనీ మచ్ ఆఫ్ డొనేషన్. దట్ ఈస్ లీగల్, దట్ ఈస్ నాట్ ఇల్లీగల్. సో వీళ్ళందరూ ఏంటంటే ఫీజులు తగ్గించాలి, ప్రైవేట్ ఫీజులు తగ్గించాలని మీటింగ్ పెట్టడం నిజంగా కూడా టైం వేస్ట్. ఈ ఆకునూరు మురళి లాంటి వాళ్ళు రిటైర్డ్ అయినారు కాబట్టి చాలామంది ఈ మధ్య ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందుకనే కాక్రోచ్ పార్టీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, రిటైర్డ్ అయినటువంటి జడ్జీలకి పదవులు ఇవ్వద్దని చెప్పేసి. ఇక్కడ అదే జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారు, నెల అవ్వగానే పెన్షన్ వస్తుంది, ఏం పర్వాలేదు. ఇక్కడ వస్తున్నారు ఈ సంస్థలాన్ని పెడుతున్న ఒక జేడీ గారు కానీ, ఒక నారాయణ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ ఏంటంటే ప్రభుత్వ
ఉద్యోగం చేసి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా వాలంటరీ రిటైర్మెంట్ కాదండి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి నెలవంగానే ఒక పెద్ద అమౌంట్ పెన్షన్ వస్తుంది, ఒక 5 అంకెల సంఖ్య ఫిగరు మంచి అమౌంట్ వస్తుంది పెన్షన్. వీళ్ళందరూ కూడా ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు, అమలు కాని కొంచెం ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే యూత్ రావాలి ప్రజలలోంచి. ఇప్పుడున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే నిజంగా ఈరోజు సమాజంలో సమస్యలు ఏందనేది యూత్కు తెలుస్తుంది. అంటే మీరు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ కొత్త క్రియేట్ చేసే బదులు ఉన్న వాటినే బెటర్గా పర్ఫార్మెన్స్ చేసేలాగా చేసి వాటిని సద్వినియోగం చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుందని చెప్తున్నారా? ఖచ్చితంగా విద్యా వ్యవస్థనే మార్చాలి. ఈ రోజు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా వీళ్ళు చదువుకున్న తర్వాత నిరుద్యోగి అవుతాడు. ఏ కోర్సు చదువుకుంటే ఉపాధి కలుగుతుందో ఆ చదివే చెప్పాలి. మీకు అందరికీ తెలుసు a+b² = a² + 2ab+b². అందరూ చదువుకొని ఉంటారు. ఇది ఎప్పుడైనా ఉపయోగపడిందా మీకు? క్వశ్చన్ వేసుకోండి. నాకైతే ఇప్పటివరకు ఉపయోగపడాల. మరి చిన్నప్పుడు నేను చాలాసార్లు బట్టి కొట్టాను, మ్యాథ్స్లో బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చినాయి. ఇది వాస్తవం. మనం ఏంటంటే చిన్నపిల్లలకి పనికిరాని చదువులు చెప్తున్నాం, పనికొచ్చే చదువులు చెప్పాలి. వాంగ్చుక్ గారు ఎట్లయితే చేశారో ఇండియా మొత్తం కూడా విద్యా వ్యవస్థలోనే మార్పులు రావాలి. అది ఎలా ఉండాలంటే చదవంగానే అతనికి ఏదో కోర్సు, ఇప్పుడు మీరు ఒక కెమెరా వాడుతున్నారు, కెమెరా హౌ టు హ్యాండిల్ అనేది ఒక కోర్సు ఉండాలి, డిగ్రీ కోర్స్. యాంకర్ హౌ టు టాక్, హౌ టు డూ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇదే అదే ఒక ఎడ్యుకేషన్. గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం, గ్రాడ్యుయేషన్ ఇట్లా ఉండాలి. అవి లేకుండా ఏదో కోర్సులు నేర్పితే BA BCom BSc అతను ఈరోజు ఇంజనీర్లు కూడా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. ఎందుకంటే ఉపాధికి బికాజ్ ఆఫ్ అవుట్ ఆఫ్ సిలబస్, పాత సిలబస్ అంతా చెప్తున్నారు, అవి ప్రజెంట్ ఉన్నటువంటి దానికి అవదు. సో బయట మళ్ళీ కోర్సులు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధమైన వ్యవస్థ మార్చాలి. మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. ఏదైతే కోర్సు చదువుకుంటారో దాని మీద ఇమీడియట్గా కూడా వాళ్ళకి విజ్ఞానం మాత్రమే కాదు, వాళ్ళకి ఉపాధి లభించాలి. ఉపాధి కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఉపాధి ఉంటేనే కదా రేపు చిన్నపిల్లలు పెద్ద రేపటి పౌరులు అయినప్పుడు, రేపటి ఓటర్లు అయినప్పుడు వాళ్ళు కూడా సమాజాన్ని సాధించే పరిస్థితి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఉపాధి ప్రతి వ్యక్తికి కలగాలి. ఈ రోజున నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు బయట, నిన్న జరిగింది అస్మా గారు మాట్లాడారు, ఇంకా చాలామంది మాట్లాడారు. నాకు చాలా వాళ్ళని చూసి సిగ్గు అనిపించింది. నిజంగా కాక్రోజుల వీళ్ళందరూ అనిపించింది. జడ్జి గారు అన్నమాట కరెక్టేమో అనిపిస్తుంది, కాక్రోజుల వీళ్ళందరూ నిరుద్యోగులని. ఎందుకంటే 40 ఏళ్ళు వచ్చి మాకు ఉద్యోగం లేదు, నేను తిండికి లేదు, నేను డిపెండెంట్. కాక్రోజ్ డిపెండెంట్, పరాన్న జీవి, అది సిగ్గుచేటది. ఖచ్చితంగా మీరు ఉపాధి కలుగ చేసుకోవాలి. గర్వంగా ఉండండి. ఒక దొంగతనమో వేరే తనమో చేసే తప్పు. ఖచ్చితంగా కూడా ప్రతి నిరుద్యోగి కూడా ఈరోజు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి నిన్న వస్తాయి, మహా అయితే ఒక 2 లక్షలు వస్తాయి. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. మరి మిగతా 40-50 లక్షల మంది నిరుద్యోగులు ఏం చేయాలి? దానికి ఆన్సర్ లేదు. మరి వాళ్ళందరూ నిరుద్యోగులే కదా. ఖచ్చితంగా కూడా అసలు నిరుద్యోగి అనేవాడు కనపడకూడదు. ప్రతివాడు కూడా ఏదో ఒక రంగంలో ఉపాధి కలుగ చేసుకొని, మీకు నమ్ముతారా నమ్మరో 1960 ప్రాంతాల్లో తెలంగాణలో జరిగిన సంఘటన చెప్తున్నాను. హైదరాబాదులో చాలా ప్రభుత్వ సంస్థలు పెట్టినప్పుడు ఒక IDPL కానీ ఇంకా చాలా సంస్థలు హైదరాబాద్లో పెట్టడం జరిగిందండి. ఆ టైంలో వాళ్ళకి ఉద్యోగులు కావాలని చెప్పేసి వెళ్ళి అడిగితే తెలంగాణలో ఉండేటువంటి పబ్లిక్ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేయవాళ్ళు కదంట, మాకు వద్దండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పేవాళ్ళంట. అటువంటి సిస్టమ్ ఇప్పుడు కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళు ఏం తెలుసా, వాళ్ళ కుల వృత్తుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని బతికేవాళ్ళు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మాకు అవసరం లేదనేవాళ్ళంట. అప్పుడు IDPL కంపెనీ పెట్టిన వాళ్ళు మరికొన్ని కంపెనీల వాళ్ళు వెళ్ళి బతిమిలాడేవంట, ప్లీజ్ అండి ఉద్యోగంలో చేరండి, రైల్వేలో చేరండి, బతిమిలాడేవాళ్ళండి. కానీ మేము చేరమని చెప్పేవాళ్ళు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెలంగాణలో ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. క్యాస్ట్ సిస్టమ్ అంటే మరి వేరే రకంగా అనుకోవద్దు. ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటుంది. ఆ వృత్తిలో అది ఏదైనా కానీ వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉంటుంది, వాళ్ళకి గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా బతికేవాళ్ళు. సో ఈ విధమైన పరిస్థితి ఉంది. ఈ రోజున ఏంటంటే దురదృష్టవశాత్తు మొత్తం మారిపోయి అందరూ చదువుకుంటున్నారు, నిరుద్యోగులు అవుతున్నారు. మొత్తం చదివిన తర్వాత నేనేం ఒకసారి వెనక్కి చూసుకుంటే దేనికి పనికిరారు, అది వాస్తవం. ఒక డిగ్రీ చదివినటువంటి వ్యక్తి బయట నిరుద్యోగంగా తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, ఇది వాస్తవము. ఈవెన్ డాక్టర్ కోర్స్ చదివిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, ఇది వాస్తవము. దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉండాలి. మరి ఆయన పేరు కరెక్ట్గా చెప్పిన పేరు, ఆయన ఎక్కడైతే అసలు యాక్చువల్గా విద్యా వ్యవస్థను మార్చాలని చేసినాడు. ఎలాగంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉండాలి. యూనివర్సిటీలు విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థికి ఉద్యోగం రాలేదంటే కారణం యూనివర్సిటీలే. వీళ్ళు ఏంటంటే పనికిరాని సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ తీసుకొని ఏ విద్యార్థికి కూడా ఎటువంటి ఉపయోగం లేదు, ఉద్యోగాలు రావు.
ఇది వాస్తవం. దీనికి మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక విద్యార్థి ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నా సరే మళ్ళీ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళ జ్ఞానాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. వీళ్ళ పట్టా చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయినాయి. మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే అర్థం ఏంటి, వీళ్ళకి నాలెడ్జ్ ఉందో తెలుసుకోవాలనే కదా. అది వాస్తవము. కాబట్టి ఆ వ్యవస్థ మార్చాలి. ప్రాక్టికల్ ఓరియంటెడ్ సిస్టమ్ అనేది మార్చాలి. జర్మనీ విధానాన్ని ఇండియాలో అమలు చేయాలి. జర్మనీలో ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక కారు ఉంది, ఈ కార్ని ఎలా రిపేర్ చేయాలి అనుకోండి, అంతా వాడు చేసేస్తాడు. నువ్వు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేరి థియరీ ఎంత చదివినా ప్రాక్టికల్గా లేనప్పుడు ఏముండదు. ఒక సాఫ్ట్వేర్ కోర్సుల గురించి కానీ ఏ కోర్సు అయినా సరే, ఏ పనైనా సరే వాళ్ళకి ఉపాధి కలిగించేటువంటి విధంగా కూడా ఉండాలి. అలా లేనప్పుడు మనం ఎంతమందిని ఎంత విమర్శించినా, ప్రభుత్వాన్ని విమర్శించినా కూడా ప్రయోజనం లేదు. కొంతమంది చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ నిరుద్యోగులందరూ కూడా పెయిడ్ బ్యాచా అనేటువంటి డౌట్ కూడా వస్తున్నది. కొంతమంది అన్న మాటల్లో కొంత వాస్తవం కూడా కనబడుతున్నది. లేకపోతే వీళ్ళకి ఇవి పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక చోట ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కొంత ఖర్చు అవుతుంది కదా, ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ పయ్యోళ్ళు ఇచ్చారా, లేకపోతే డొనేషన్లు తీసుకున్నా? డొనేషన్ ఇస్ నథింగ్ బట్ పెయిడ్ బ్యాచ్లే. అందుకనే చెప్తున్నా, మీకు నిజాయితీగా కూడా ఒక ఆయన గ్రాడ్యుయేషన్ చేయని ఆయన దిల్సుఖ్ నగర్లో టీ షాప్ పెట్టుకున్నాడు. ఒక ఆమె బర్రెలక్క అనే ఆమె బర్రెలు మేపుకుంటుంది. అంటే అందరినీ మేపమని కాదండి, మనం నిరుద్యోగి అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఎవరు నిరుద్యోగం చెప్పుకోవద్దండి. ఏదో ఒకటి మీకు గౌరవం ఇచ్చే పని ఏదైనా చేయండి. దొంగతనము వేరేతనం చేయొద్దు. ఆ రెండు చేయనప్పుడు మీరు కాలు మీద కాలేసుకొని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి మన దేశంలో పెరగాలి. పెరిగినప్పుడే ప్రతి వ్యక్తి కాలు మీద కాలేసుకొని బతకాలి. ఆ విధంగా కూడా విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తేవాలి. ఈ రోజున ఏంటంటే ఈ రిటైర్డ్ వాళ్ళందరూ కూడా కొంతమంది ఇది కొత్త వ్యవస్థలా తయారవుతుంది. ఇప్పుడు ఆకునూరు మురళి గారు మరి ఎందుకు రాజీనామా చేశారు ప్రభుత్వంలోంచి? రాజీనామా చేసినట్టు ఆయన ఇప్పుడు ఒక తెలంగాణ వేదిక అనేది ఒకటి పెట్టేసేసి ఫీజులు తగ్గించు అంటే మరి మీరు గమనించండి, క్రమంగా ప్రైవేటు పాఠశాల చేరే విద్య సంఖ్య పెరుగుతున్నది. ప్రైవేట్ పాఠశాలలో దోపిడీ చేస్తారని తెలుసు అందరికీ. మరి ఎందుకు జరగట్లేదు? ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి. ఆ రూల్ దండి. ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ చిల్డ్రన్ని కంపల్సరీగా ప్రభుత్వ స్కూల్లో చేర్చాలి. ఇటువంటివి చేసి ప్రాక్టికల్గా అయ్యేటువంటివి కూడా చేస్తేనే ఇది సాధ్యపడుతుంది. ఆ విధంగా కూడా మన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.